మీతో ఈ సభలో పాల్గొనటం, ఇంత పెద్ద కాలనీ ఈడ కట్టి అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లి మళ్లీ వచ్చి మనకెళ్ళి మళ్లీ వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక మంత్రివర్యులు దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలను ప్రత్యేకంగా విని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్య, వైద్యం ఈ రెండిటికి పెద్దపీట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత పెద్ద కాలనీ ఆడున్నప్పుడు విద్య పట్ల అక్కడ నివసించే ప్రజలకు ఉండే ఇబ్బందులు, విద్య పట్ల చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఉండే విధంగా అన్ని వసతులు ఎలా ఏర్పాటు చేస్తారో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చి వాటన్నిటినీ శాంక్షన్ చేపించమని చెప్పడం జరిగింది. ఈ లోపే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, దాతలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి విఎస్టీ యాజమాన్యం హైదరాబాద్ లో నుంచి సంస్థ నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు ఈ కాలనీకి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తూ, విద్యతో పట్ల వైద్యంలో కూడా ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎక్కడో లేదు. వైద్య శాఖ మీకు ఆనుకొని ఉన్న ఇదే జిల్లాలో గౌరవ మంత్రివర్యులు ఉన్నారు. మా ఆడబిడ్డ ఇందాక అడిగినట్లు అంబులెన్స్ గాని, హాస్పిటల్ గాని, వైద్యానికి సంబంధించిన మందులు గాని, సిబ్బంది గాని, ఇతరత్ర తన సొంత జిల్లా అయినా, తన పుట్టి పెరిగిన జిల్లా అయినా ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు అన్న మాట్లాడేటప్పుడు మీకు ఆ వరాలన్నీ కూడా ఇమీడియట్లీగా ఇస్తాడని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. విద్యకి, వైద్యానికి సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడద్దని, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యకి, వైద్యకి సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన కొల్లూరు కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దన్నది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక మిగిలిన రేషన్కి సంబంధించింది చెప్పారు. ఇందాకనే అధికారులు చెప్పాను. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు. ఎప్పుడంటే అప్పుడు నేను ఇంకా 15వ తారీఖు అన్నాను. 15వ తారీఖు కూడా అవసరం లేదు కలెక్టర్ గారు. 10వ తారీఖు నుంచే రేషన్ బియ్యమా కానీ, రేషన్ ప్రభుత్వం ఇచ్చే రేషను నా ఆడబిడ్డలు పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చే ఈ ప్రభుత్వం రేషన్ బియ్యం, సన్న బియ్యం మీ ఇళ్ల దగ్గరే ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది. దాన్ని ఈ నెల 10వ తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను. ఇంకా 1-2 విషయాలు అడిగారు. గౌరవ ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడిగారు. తప్పకుండా ఇమీడియట్లీగా ఇవాళ 3వ తారీఖు 10వ తారీఖు లోపే ఇక్కడ ముందు అర్జెంటుగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటిని ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి షాపింగ్ కోసం ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేంత వరకు దానికి సంబంధించింది వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ హౌసింగ్ లో ఉన్న వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఈ వేదిక మీద నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 10వ తారీఖు నుంచి ఇమీడియట్లీగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా తెలుపుతున్నాం. అంతేకాదు స్ట్రీట్ లైట్లకు సంబంధించింది కానీ, ఇంకా సీసీ కెమెరాలకు సంబంధించింది కూడా చెప్పడం జరుగుతుంది. గౌరవ పోలీస్ అధికారులు కూడా సీసీ కెమెరాలకు సంబంధించింది ఏందో కలెక్టర్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని తప్పకుండా సీసీ కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఎమ్మటే చర్యలు చేపట్టండి. ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు సంబంధించిన అంశం గతంలో టెండర్ అయి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ 1, ఫేజ్ 2కి మొత్తం
చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి ఈ కాలనీలో నివసించే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. దీంతో పాటు అదనంగా ఇంకా 1-2 విషయాలు అడిగారు. టెంపుల్ కు సంబంధించిన ల్యాండ్ గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను. రేపు ఉదయమే దానికి సంబంధించిన సమస్యను కూడా గౌరవ కలెక్టర్ గారు పరిష్కరించి లిఖిత పూర్వకంగా మీకు వాటిని ఆదేశాలు ఇవ్వటం కూడా జరుగుద్ది. శ్మశాన వాటికి సంబంధించిన అంశంలో కూడా ఏవైతే ఇంతకు ముందే శంకుస్థాపనలు చేశాం వాటికి కావాల్సిన ఇంకా అదనంగా నిధులు కావాల్సి వస్తే ఆ నిధులను కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసుల్ని ఒక్క విషయం కోరదలుచుకున్నాను. ప్రధానంగా ఇంత పెద్ద కాలనీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నివసించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఒక తండ్రికి ఒక కుటుంబంలో 3 పిల్లలుంటే ఆ 3 పిల్లల మధ్యలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, రావటం సర్వసాధారణం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించేటప్పుడు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. వాటిని పరిష్కారం కావాలన్నా మీరు నివసించే టవరు భవిష్యత్తులో మరింత మెయింటెనెన్స్ కావాలన్నా మీరు ఒక కమిటీ అనేది అవసరం ఉంది. ఆ కమిటీ సొసైటీకి సంబంధించినది డిలే మీ ద్వారా అవుతుందని అధికారిని పిలిచి డీసీఓని పిలిచి అడిగితే చెప్తున్నారు. నేను డీసీఓని ఆదేశించాను. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో రాత్రి చెప్పాం, అధికారులకు చెప్పారు. ప్రభుత్వం మీరు 10 రోజుల్లో అన్ని సొసైటీలు ఏర్పరచుకుంటే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు సొసైటీలు ఏర్పరచుకున్నట్లయితే మీ కష్టాలు నష్టాలు ఆ కమిటీ వాటిని పరిష్కరించే అవకాశం ఉంది. డీసీఓ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ప్రత్యేకంగా 18-19 మంది అధికారుల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఈ నెలాఖరు లోపు చేస్తామని అంటున్నారు. కానీ నెలాఖరు దాకా అవసరం లేదు. మీరందరూ సహకరిస్తే వీలైనంత తొందరలో మీ అన్ని టవర్లకు సంబంధించిన కమిటీలు సొసైటీ కమిటీలు అఫీషియల్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న అంశాలుంటే మీకు మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. తను గతంలో వరంగల్లో పనిచేశారు. వరంగల్లో పనిచేసినప్పుడు వారు చేసే పనితనాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డికి దామన్న గట్టికి తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు. మంచి కలెక్టరు, మీకు పిలిస్తే పడికే ఆడబిడ్డ. కాబట్టి నాకు చెప్పినా చెప్పకున్నా ఏమైనా మీకు సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా కలెక్టర్ గారికో మంత్రి గారికో చెప్తే మీ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం జరుగుతాయని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులకు చెప్తూ, ఆర్టీసీ బస్సుకు సంబంధించి 4 ప్రాంతాలకి మీరు బస్సులు అదనంగా కావాలని అడగటం జరిగింది. దాంట్లో ఏంటిది అబ్దుల్గంజ్, నాంపల్లి, చార్మినార్, పటాన్చెరు ఈ 4 ప్రాంతాలకి బస్సుల ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది. అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎక్కడా జరిగిన పొద్దున్నే ఒక భయంకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు 19 మంది కంకర లోడ్ పడి చనిపోయారు. గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఆ 4 ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ మరొక్కసారి చెప్తూ, మీ ప్రేమ అభిమానం ఆత్మీయత ఎప్పుడూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. రెవెన్యూ మరియు గృహ నిర్మాణ మన జిల్లాకు విచ్చేసిన రెవెన్యూ
గృహ నిర్మాణ శాఖ మాత్యులు శ్రీనివాసరెడ్డి గారు, మా హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ గారు, జిల్లా కలెక్టర్ పామిని గారు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, వివిధ శాఖ అధికారులు, ఈనాడు చాలా మందికి తెలియదు ఒక సమాజం, ప్రత్యేక సమాజం ఇక్కడ నివసిస్తుంది అని చెప్పేసి. సుమారు 15,000 పైచిలకు అపార్ట్మెంట్స్, రమారమి 1,00,000 మంది జనాభా, ఓ మినీ హైదరాబాద్ అయిపోయింది ఇది. మీ అందరికీ శిరసు వచ్చి నమస్కరిస్తూ మా రెవెన్యూ మంత్రి గారు అడిగారు, ఈరోజు మనం కొల్లూరు పోదాము, కొల్లూరులో ప్రత్యేకంగా 2 శాఖలకు సంబంధించి ఒక ప్రోగ్రాము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ప్రధానంగా 8 కోట్ల రూపాయలతోటి బిఎస్టి హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న 60 గదుల భవనము, అంగన్వాడీ సెంటరు, డైనింగ్ హాలు, ప్రత్యేకంగా నేను బిఎస్టి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్, ఆధునిక స్కూల్ బిల్డింగు, 60 రూమ్లతోటి డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము. అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్, 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతి లోపే ఇనాగరేట్ చేయబోతున్నాం. 17 మంది సిబ్బంది, డ్రగ్స్, సంక్రాంతి లోపు ఇనాగరేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే, పేదవానికి ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత అనేది మాది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సామాజిక భద్రత, మహిళా సాధికారత. ఈరోజు మీతోడు కూర్చొని సుమారు 8-9 మంది స్పీకర్లు వివిధ అంశాలు, మా దగ్గర ఉన్న ఇబ్బందులు, ఆ ఇబ్బందులను అడ్రస్ చేయమని చెప్పి మమ్మల్ని కోరితే ప్రతి దాని మీద రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తూ తగిన ఆదేశాలు ప్రతి అధికారికి, ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా స్పీకర్స్ అక్బర్ ఖాన్ కానీ, విష్ణుయే కానీ, లక్ష్మీయే కానీ, అయ్యప్పనే కానీ, శ్యామి కానీ, వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా రేషన్ కార్డులది, బస్సు సౌకర్యము, కాంపౌండ్ వాళ్ళు, ప్లే గ్రౌండ్, ఇవన్నీ అంటే ముఖ్య అంశాలు ప్రజలకు ఏదైతే సంబంధం ఉన్నాయో నా ప్రతి అంశం పైన ఈరోజు మంత్రి గారు స్పందించారు. అదే రకంగా మా శాఖకు సంబంధించి మీకు మాట ఇస్తున్నాము. దానికి తోడు మళ్ళీ మా మంత్రి గారు మాకు అన్నారు, అలా మీరు 108 2 అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయని చెప్పేసి 108 2 కొత్తగా అంబులెన్స్లు మీకు ఏర్పాటు చేయబోతున్నాము. హాస్పిటల్ రాబోతున్నది, కొత్తగా 108 2 అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ కూడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్త పడతామని చెప్పి మీతో మనవి చేస్తూ, ఈరోజు మీ యొక్క సమస్యలు, మీ యొక్క ఆలోచనలు దానిపైన తక్షణమే స్పందించిన సహచర మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కొల్లూరు ప్రాంతము, కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు సుమారు 15,000 పైచిలకు ఈ కాలనీ
తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి మీరు అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.